ప్లాస్టిక్ కప్పులో తాగునీరు, జ్యూస్, చాయ్ లాంటి ద్రవ పదార్థాలు తాగుతున్నారా? అయితే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని అంటున్నారు వైద్యులు. ఒకప్పుడు స్టీలు గ్లాసులు మాత్రమే ఉండేవి, అలాగే మట్టి పాత్రల్లో కూడా తినేవారు, తాగేవారు. ఇప్పుడు అనేక రకాల మెటీరియల్స్తో తయారు చేసే గ్లాసులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో అన్నిటికంటే తక్కువ ధరకే డిస్పోజబుల్ గ్లాసులు లభిస్తున్నాయి. వీటిని ప్లాస్టిక్, కాగితం వంటి వాటితో తయారు చేస్తారు. వీటి తయారీలో అనేక రసాయనాలను కూడా కలుపుతారు. అందుకే వీటిని దీర్ఘకాలంగా వాడడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. గతంలో టీ, కాఫీలను గాజు గ్లాసులో ఇచ్చేవారు, కానీ గ్రాడ్యువల్ గా వాటి ప్లేస్ లో ఇప్పుడు డిస్పోజబుల్ పేపర్ గ్లాసులు వచ్చేసాయి. ఈ జనరేషన్ లో అనేక మంది టీ, కాఫీ, కూల్ డ్రింక్ తాగడానికి పేపర్ కప్పులనే ఉపయోగిస్తున్నారు. నిజానికి పేపర్ కప్పుల్లో టీ లేదా ఇతర వస్తువులు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం ఖరగ్పూర్ ఐఐటి లేటెస్ట్ గా స్టడీస్ చేసి చెప్పడం జరిగింది. ఈ పేపర్ కప్పుల్లో రోజుకు 3 సార్లు 100 మిల్లీలీటర్ల చొప్పున వేడి టీ తాగితే 75,000 హానికర మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. ఈ విధంగా శరీరంలోకి చేరే ప్లాస్టిక్ క్యాన్సర్ వంటి భయంకరమైనటువంటి రోగాలకు కారణమవుతుందని రీసెర్చ్ ద్వారా తెలిసింది. సాధారణంగా పేపర్ కప్పు హైడ్రోఫోబిక్ ఫిల్మ్ పొరతో తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతర పదార్థాలతో కూడా పేపర్ కప్పులు తయారవుతాయి. టీ వంటి వేడి ద్రవాలను పేపర్ కప్పులో పోయగానే దానిలోని ప్లాస్టిక్ పొర సులభంగా కలిసిపోయి టీ ద్వారా శరీరంలోకి చేరుతుంది. అందువలనే వీలైనంత వరకు పేపర్ కప్పులతో టీ, కాఫీలు తాగడానికి దూరంగా ఉండాలండి. సాధ్యమైనంత వరకు స్టీల్, గాజు గ్లాసులను వినియోగిస్తే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మనం ఏ హోటళ్లకు వెళ్ళినా, జ్యూస్ సెంటర్లకు వెళ్ళినా వారు ఇచ్చే పాత్రలు సరిగ్గా కడుగుతారో లేదో అనే భయంతో మనం ఏం చేస్తూ ఉంటామంటే యూజ్ అండ్ త్రో డిస్పోజల్ గ్లాసులోనే ఇవ్వమని మనమే అడుగుతుంటాం. అదేవిధంగా ఎక్కడైనా ఫంక్షన్ చేస్తున్నప్పుడు విందు సమయంలో చాలా వరకు ప్లాస్టిక్ గ్లాసులోనే తాగే నీటిని ఇస్తుంటారు. చాలా మంది చాయ్ తాగాలన్నా ప్లాస్టిక్ గ్లాసులోనే తాగుతారు, జ్యూస్ తాగాలన్నా ప్లాస్టిక్ గ్లాసులోనే తాగుతారు. అయితే ఇదంతా ఎప్పుడో ఒకసారి చేస్తే బాగానే ఉంటుంది, కానీ ప్రతిరోజు ఇలాంటి వాటితో తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని హెల్త్ ప్రొఫెషనల్ చెప్తున్నారు. చాలా వేడిగా చాయ్ తాగే అలవాటు ఉన్నవారు వెంటనే దాన్ని మానుకోండి. ఎందుకంటే థ్రోట్ క్యాన్సర్ మాత్రమే కాదు, ఎసిడిఫికేషన్, అల్సర్ వంటి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన పరిశ్రమల్లో వాడే కెమికల్ కంపౌండ్స్ ప్లాస్టిక్ క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే థ్రోట్ క్యాన్సర్ మాత్రమే కాదు, ఎసిడిఫికేషన్, అల్సర్ వంటి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన పరిశ్రమలో వాడే కెమికల్ కంపౌండ్స్ ప్లాస్టిక్ క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కంపౌండ్స్ గ్యాస్ రూపంలో బయటకు వచ్చి వాటిని పీల్చినప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ ముప్పు 2 విధాలుగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చెమోస్పియర్ జర్నల్లో ఇటీవల ఒక అధ్యాయాన్ని ప్రచురించారు. అందులో ప్లాస్టిక్ కప్పు ద్వారా అనారోగ్యం ఎలా దారితీస్తుందో వివరించారు. ఒక కప్పుకు 3 మిల్లీగ్రాములు మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్తాయని, తద్వారా అనారోగ్యాన్ని గురవుతారని పేర్కొంది. మైక్రో ప్లాస్టిక్ తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. పరిశోధనకర్తలు చెప్తున్న ప్రకారం డిస్పోజబుల్ గ్లాసుల్లో బిఫినాల్, BPA వంటి రసాయనాలు ఉంటాయి. వీటిలో వేడి టీ లేదా కాఫీలు తాగినప్పుడు ఈ రసాయనాలు వాటిలో కరిగిపోయే అవకాశం ఉంది. ఈ రసాయనాలు టీ, కాఫీల ద్వారా పొట్టలోకి ప్రవేశించి అక్కడ అనేక మార్పులకు కారణమవుతాయి. దీర్ఘకాలంగా ఇలా తాగే వాళ్ళు క్యాన్సర్ కణితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి డిస్పోజబుల్ గ్లాసులు, కప్పుల్లో తాగడాన్ని తగ్గించుకోవాలి. ఈ కప్పుల తయారీలో వాడే BPA అనే రసాయనం చాలా ప్రమాదకరమైనటువంటిది. దీనివల్లే ఏటా అనేక రకాల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ కప్పులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మంచిది కాదని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వీటి అన్నిటితో పాటు ఈ కప్పులపై సూక్ష్మ క్రిములు ఉంటాయి. ఇవి నోటి లాలాజలాల ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి. ఈ కప్పులను అధికంగా వాడడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలకు ఇది దారి తీస్తుందని, తద్వారా మీరు అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్లాస్టిక్ కప్పుల బదులుగా గాజు గ్లాసులో ఏదైనా పానీయాలను తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మీరు సాధారణంగా చూసినట్లయితే హోటల్స్లో మరియు జ్యూస్ పాయింట్స్లో అక్కడ గాజు గ్లాసులు కూడా ఉంటాయి. మనమేమనుకున్నామంటే మనకంటే ముందు ఇందులో చాలామంది తాగి ఉన్నారు కదా, దీన్ని శుభ్రంగా కడిగారో లేదో అనేటటువంటి అనుమానంతో మీ దగ్గర డిస్పోజల్ గ్లాస్ ఉందా అని అడిగి మరి ఆ కాగితం గ్లాస్ని కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎక్కడైతే హోటల్స్లో మరి జ్యూస్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వారు గనక గాజు గ్లాసుని చాలా శుభ్రంగా కడిగినట్లయితే ఎలాంటి బ్యాక్టీరియా అక్కడ ఉండదు. కాబట్టి మనం నిర్భయంగా ఆ యొక్క గాజు గ్లాసులోనే జ్యూస్ లేదా టీ తాగేటట్టు ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు చాలా
వరకు చూస్తున్నాం. ఈ హైజెనిక్ పేరుతో మనం ఏం చేస్తున్నామంటే ఎవరో తాగినటువంటి గ్లాసులో నేనెందుకు తాగాలని ఈ ఆలోచనతో మనం ఏం చేస్తున్నామంటే గాజు గ్లాసులకు బదులుగా మనం ఈ కాగితంతో తయారు చేసినటువంటి డిస్పోజబుల్ గ్లాసులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్లాస్టిక్ గ్లాసులు తాగుతున్నాం. తద్వారా ఏమైపోతుందంటే ఈ క్యాన్సర్ అనేది చాప కింద నీరులా మన శరీరంలోకి ప్రవహిస్తుంది. ఈరోజు ఎక్కడ చూసినా క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నప్పటికీ అందులో ఒక కారణం ఏంటంటే మనం కాగితపు గ్లాసుల్ని అదేవిధంగా ప్లాస్టిక్ గ్లాసుల్ని ఎక్కువగా ఉపయోగించడం, అందులో వేడివేడి ద్రవ పదార్థాలు అందులో కలిగేటటువంటి కెమికల్స్ మన శరీరంలోకి వెళ్ళిపోయి అది క్యాన్సర్కి దారితీస్తుందని చాలామంది పరిశోధకులు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. కనీసం ఈ వీడియో చూసిన తర్వాత అయినా కాగితపు గ్లాసులో ప్లాస్టిక్ గ్లాసులో వేడివేడి ద్రవ పదార్థాలు తాగకుండా జాగ్రత్తలు వహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.